అందరికీ నమస్కారం. అంటే మనకి ఆంధ్రప్రదేశ్లో ఈ పెరుగుతున్న కోవిడ్ కేసెస్ని దృష్టిలో పెట్టుకుని ఫర్దర్గా మన సిస్టమ్ని స్ట్రెంగ్థెన్ చేసుకోవడానికి, అలాగే ఇది ఒక రోజులో అయిపోయేది కాదు, లేకపోతే 1 మంత్లో అయ్యేది కాదు. కాబట్టి మనకి పీక్ కెపాసిటీకి మనం ప్రిపేర్ అయ్యేటట్టు, అలాగే సస్టైన్డ్గా ఈ ఫెసిలిటీస్ కానివ్వండి, ఈ మెడికల్ అండ్ అదర్ ఫెసిలిటీస్ని ఈ పేషెంట్స్కి అందుబాటులో ఉండేటట్టు చేయడానికి డీటెయిల్డ్గా ప్రిపరేషన్స్ మనం గవర్నమెంట్ తరపు నుంచి చేయడం జరుగుతోంది. సో ఇందులో భాగంగా లాస్ట్ టైం ఆల్రెడీ చెప్పాము. ఇప్పుడు యాజ్ ఆన్ టుడే మనం చూస్తే కనుక కోవిడ్ కేర్ సెంటర్స్లో సుమారు 46,198 బెడ్స్ మనం రెడీ చేయడం జరిగింది. క్వారంటైన్ సెంటర్సు మనందరికీ తెలిసిందే కొంత తగ్గుతాయి, ఎందుకంటే బయట నుంచి వచ్చే స్టేట్స్కి సంబంధించి క్వారంటైన్ రెస్ట్రిక్షన్స్ మనం తీసేసాం కాబట్టి కొంత తగ్గుతుంది. బట్ ఫారిన్ నుంచి, అదర్ కంట్రీస్ నుంచి వచ్చేవాళ్ళు ఇంకా 7 days ఇన్స్టిట్యూషనల్ క్వారంటైన్ అనేది కంపల్సరీ. ఇప్పుడు మనకి ఎక్కువగా గల్ఫ్ నుంచి ఎక్కువ డిమాండ్ ఉంది. అక్కడ జాబ్స్ కోల్పోయిన వాళ్ళు ఆల్మోస్ట్ ఒక కువైట్లోనే సుమారు 4,000 మంది వరకు వాళ్ళు రిజిస్టర్ చేసుకుని చార్టెడ్ ఫ్లైట్స్ కానివ్వండి, వందే భారత్ మిషన్ మీద కానివ్వండి రావడానికి వాళ్ళు మనతో రెగ్యులర్గా టచ్లో ఉన్నారు. సో వీళ్ళందరినీ దృష్టిలో పెట్టుకుని కొన్ని డిస్ట్రిక్ట్స్లో, ఎస్పెషలీ గల్ఫ్ నుంచి వచ్చే వాళ్ళందరూ కూడా ఆల్మోస్ట్ 90% కడప నుంచి వస్తున్నారు. సో అలాగే రాయలసీమ జిల్లాల్లో ఎస్పెషలీ చిత్తూరు, నెల్లూరు, ఈ నెల్లూరు కూడా కొంతమంది వస్తున్నారు. బట్ ఎక్కువ మేజర్ పోర్షన్ చూస్తే కనుక కడప నుంచి వస్తున్నారు. సో వీళ్ళ వాళ్ళు వస్తున్న దాన్ని బట్టి కూడా మనం ప్లాన్ చేస్తూ సుమారు క్వారంటైన్ సెంటర్స్ మనం అందుబాటులోకి ఎలాగూ ఉన్నాయి కాబట్టి దానికి ప్రత్యామ్నాయంగా మనకి కోవిడ్ కేర్ సెంటర్స్, అంటే కోవిడ్ హాస్పిటల్స్కి ప్రత్యామ్నాయంగా మనం కోవిడ్ కేర్ సెంటర్స్ని స్ట్రెంగ్థెన్ చేస్తున్నాము. సో ఆల్మోస్ట్ కోవిడ్ కేర్ సెంటర్స్లో మనకి 46,198 బెడ్స్ యాజ్ ఆన్ టుడే మనం ప్రొవైడ్ చేయడం జరిగింది. సో అలాగే వీటినన్నింటినీ కూడా ఇంకా స్ట్రెంగ్థెన్ చేయడానికి ఆల్మోస్ట్ ఒక్కొక్క జిల్లాలో కనీసం 5,000 ఉండేటట్టు చేయడానికి ప్రతి జిల్లాలో కూడా ఫర్దర్గా యాక్షన్ తీసుకోవడం జరుగుతోంది. కొన్ని జిల్లాల్లో ఆల్రెడీ ఇప్పటికే వెస్ట్ గోదావరిలోను, అలాగే ఈస్ట్ గోదావరి, చిత్తూరు ఇక్కడ ఆల్రెడీ 5,000 బెడ్స్ కెపాసిటీ ఆల్రెడీ రీచ్ అయ్యారు. మిగతా జిల్లాల్లో 3,000, 4,000 ఆ రేంజ్లో ఉన్నారు. సో ఈ జిల్లాల వాళ్ళను కూడా ఉన్న కేసులు ఉధృతిని దృష్టిలో పెట్టుకుని ఈ కోవిడ్ కేర్ సెంటర్స్లో బెడ్స్ 5,000 వరకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు. అన్ని ప్రెమిసెస్ ఐడెంటిఫై చేసి డీసెంట్ ఫెసిలిటీస్ ఉన్నాయి. అంటే మనం ఏదో ఒక ప్రెమిసెస్లు చాలా చేయొచ్చు, బట్ అట్లీస్ట్ టాయిలెట్స్, వాటర్ సప్లై, అలాగే అదర్ ఎలక్ట్రిసిటీ, అన్ని రకాల ఫెసిలిటీస్ ఉన్న సెంటర్స్ని ఐడెంటిఫై చేయడం జరుగుతోంది. ఈ ఎంటైర్ ఎక్సర్సైజ్కి టీమ్ను కూడా స్ట్రెంగ్థెన్ చేస్తూ గవర్నమెంట్ ఆదేశాలు ఇచ్చింది, మీ అందరికీ తెలుసు. ఒకటి రాజమౌళి, ఏవి రాజమౌళి ఐఏఎస్ ఆఫీసర్ని మనకి ఇక్కడ కోవిడ్ హాస్పిటల్స్, స్టేట్ అండ్ డిస్ట్రిక్ట్ కోవిడ్ హాస్పిటల్స్ వాటిల్లో ఫెసిలిటీస్ కానివ్వండి, ప్రిపేర్డ్నెస్ కానివ్వండి, బోత్ మెడికల్, నాన్ మెడికల్ యాక్టివిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫోకస్డ్గా రివ్యూ చేసుకోవడానికి, ఫాలోఅప్ చేయడానికి పెట్టడం జరిగింది. అలాగే స్టేట్ కంట్రోల్ రూమ్, అంటే నేను స్టేట్ కంట్రోల్ రూమ్ నోడల్ ఆఫీసర్గా చేస్తున్నాను. నాతో పాటు టీమ్ని స్ట్రెంగ్థెన్ చేసుకోవడానికి ఆర్జా శ్రీకాంత్ ఐఆర్టీఎస్ ఆఫీసరు, సిఈఓ ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సిఈఓ, అలాగే కన్నబాబు మన స్పెషల్ కమిషనర్ డిజాస్టర్ మేనేజ్మెంటు. సో వీళ్ళిద్దరూ కూడా క్వారంటైన్ సెంటర్సు, సిసిసి మన కోవిడ్ కేర్ సెంటర్సు మేనేజ్మెంట్లో, అంటే బేసిక్గా మెయింటెనెన్స్ ఫీడ్బ్యాక్ తీసుకుని ఎప్పటికప్పుడు ఆ టీమ్స్ని అలర్ట్ చేస్తూ యాక్టివేట్ చేయడానికి, మనకి హెల్ప్ చేయడానికి
ఈ టీంని ఫామ్ చేస్తూ గవర్నమెంట్ ఆదేశాలు ఇచ్చింది. అలాగే అన్ని జిల్లాల్లో కూడా జాయింట్ కలెక్టర్ డెవలప్మెంట్, ఇప్పుడు మనందరికీ తెలుసు ప్రతి జిల్లాలో కూడా 3 జాయింట్ కలెక్టర్స్ని మనం నియమించి వాళ్ళకి సబ్జెక్ట్స్ అలొకేషన్ చేయడం జరిగింది. హెల్త్ సబ్జెక్టు జాయింట్ కలెక్టర్ డెవలప్మెంట్ ప్రతి జిల్లాలో చూస్తున్నారు కాబట్టి జాయింట్ కలెక్టర్ డెవలప్మెంట్ని రెస్పాన్సిబుల్గా చేసి ఈ కోవిడ్ కేర్ సెంటర్స్ కానివ్వండి, క్వారంటైన్ సెంటర్స్ కానివ్వండి, హాస్పిటల్స్ కానివ్వండి, ఈ 3 కూడా వాళ్ళకి ఈచ్ యాక్టివిటీకి డిస్ట్రిక్ట్ నోడల్ ఆఫీసర్స్ ఉంటారు. బట్ ఓవరాల్ కంట్రోల్ కంపల్సరీగా జాయింట్ కలెక్టర్స్ డెవలప్మెంట్ని రెస్పాన్సిబుల్ చేయడం జరిగింది. ముఖ్యమంత్రి గారు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. ప్రతి సెంటర్లో కూడా ఇన్మేట్స్కి సౌకర్యం కోసం ఒక పెద్ద సైజ్ ఫ్లెక్సీ బోర్డ్స్తో 1902 ఒక కాల్ సెంటర్, డెడికేటెడ్ కాల్ సెంటరు 1902 మనకు ఆల్రెడీ పాపులర్ కాల్ సెంటరు. ఇందులో మనం కోవిడ్ సంబంధించి సెపరేట్గా ఇదివరకు ఎసెన్షియల్ కమోడిటీస్ ఎలా అయితే మనం సెపరేట్గా సబ్జెక్ట్స్ పెట్టి అది మానిటరింగ్ మనం ఎలా అయితే చేశామో అదే రకంగా 1902లో ఒక 9 ఐటమ్స్ సబ్జెక్ట్స్ లాగా పెట్టి ఆ పర్టికులర్ ఐటమ్స్ మీద, అంటే క్వారంటైన్ సెంటర్ కానివ్వండి, కోవిడ్ కేర్ సెంటర్ కానివ్వండి, హాస్పిటల్ కానివ్వండి, వాటిల్లో మెడికల్ ఫెసిలిటీసు, నాన్ మెడికల్ ఫెసిలిటీసు, అంటే అక్కడ శానిటేషన్ గురించి సమస్యలు కానివ్వండి, డ్రింకింగ్ వాటర్ సమస్యలు కానివ్వండి, ఫుడ్ క్వాలిటీ, క్వాంటిటీ, టైమ్లీ సప్లై కానివ్వండి, అలాగే టాయిలెట్స్ మెయింటెనెన్స్ కానివ్వండి, వీటికి సంబంధించి, అలాగే మెడిసిన్స్ అంటే క్వాలిటీ మెడిసిన్స్ వాళ్ళకి అందుబాటులోకి ఉన్నాయా లేదా, రెగ్యులర్గా సప్లై అవుతోందా లేదా, అంటే మెడిసిన్స్ ఓన్లీ కోవిడ్ రిలేటెడ్ ఇమ్యూనిటీ బూస్టింగే కాకుండా చాలామంది కోవిడ్ పేషెంట్స్ వచ్చినప్పుడు వాళ్ళకి కోమార్బిడిటీస్ ఉంటాయి, వాళ్ళకి జనరల్ కొన్ని ప్రీవియస్ హిస్టరీ, మెడికల్ హిస్టరీ ఉంటుంది. వాటిని కూడా దృష్టిలో పెట్టుకుని వాళ్ళకి కావలసిన మెడిసిన్స్ అందుబాటులోకి పెట్టడానికి ఏర్పాటు జరిగిందా లేదా అనేది ఫీడ్బ్యాక్ తీసుకోవడం. అలాగే సెంటర్ ఇన్ఛార్జ్, అంటే సెంటర్ ఇన్ఛార్జ్ కనుక అక్కడ ఉండి అక్కడ కనుక ఎప్పటికప్పుడు వాళ్ళకి అందుబాటులో ఉంటే కనుక ఎవరు 1902 కాల్ చేయాల్సిన అవసరమే లేదు. కానీ కొన్ని చోట్ల సెంటర్ ఇన్ఛార్జెస్ ప్రాపర్గా అవైలబుల్ ఉండట్లేదని, అలాగే మెడికల్ టీమ్స్ ప్రాపర్గా మెడికల్ సప్లై చేయట్లేదని, ఫుడ్ క్వాలిటీ, క్వాంటిటీ, టైమ్లీ సప్లై మీద కొన్ని కంప్లైంట్స్ రెడ్రెస్ అవ్వట్లేదని కొన్ని ఫీడ్బ్యాక్ వస్తోంది. కాబట్టి వాటిని దృష్టిలో పెట్టుకుని ప్రతి సెంటర్లో కూడా ఒక అందరికీ కనపడేటట్టు ప్రామినెంట్గా 1902ని డిస్ప్లే చేసి అందులో సెపరేట్గా వీటిని కాల్ సెంటర్లో ఈ సబ్జెక్ట్స్ని బట్టి మనం రికార్డ్ చేస్తూ ప్రతి దాంట్లో కూడా ఏ సెంటర్ నుంచి ఏ రకమైన కంప్లైంట్స్ వస్తున్నాయి, అవి రిడ్రెస్ అవుతున్నాయా లేదా అనేది ఫీడ్బ్యాక్ మెకానిజం కూడా తీసుకునే ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు మధ్యాహ్నం నుంచి, ఎందుకంటే ఈ 1902లో కోవిడ్కి స్పెషల్గా మామూలుగా రెగ్యులర్ కాల్స్లో కనుక ఈ కలిసిపోతే కనుక మనం తర్వాత దాన్ని మానిటర్ చేయడం కష్టమవుతుంది. కాబట్టి దీనికి డెడికేటెడ్గా ఈ 9 సబ్జెక్ట్స్ మీద ఇచ్చి సెపరేట్గా ప్రోగ్రామ్ డిజైన్ చేయడం జరిగింది. సో అది ఈరోజు మనం యాక్టివేట్ చేశాము. ఎవరైనా ఇన్మేట్స్, ఇదేంటంటే బయట నుంచి కాల్ చేయడానికి కాదు, అక్కడ ఎవరైతే అడ్మిట్ అయ్యారో వాళ్ళకి సౌలభ్యం కోసం, ఎందుకంటే బయట నుంచి ఏదో రకరకాల ఇన్ఫర్మేషన్లతో ప్రాపర్ ఫీడ్బ్యాక్ లేకోకుండా రకరకాల కంప్లైంట్ చేయడం మంచి పద్ధతి కాదు. ఇన్మేట్స్కి వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు, ఒకటి వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళని రిసీవ్ చేసుకోవడం కానివ్వండి, వెల్కమ్ కిట్ ఇవ్వడం కానివ్వండి, అలాగే వాళ్ళకి సంబంధించిన ఫుడ్ కానివ్వండి, శానిటేషన్ కానివ్వండి, మెడికల్ అదర్ ఫెసిలిటీస్ కానివ్వండి, వీటికి రెస్పాన్స్ ఎలా ఉందనేది వాళ్ళు ఇన్మేట్స్ నుంచి కనుక వస్తే కనుక అది క్వాలిటీ ఫీడ్బ్యాక్ ఉంటుందనే ఉద్దేశంతో ఇది ఇన్మేట్స్కి ఇస్తున్న ఫెసిలిటీ. సో అది బాధ్యతాయుతంగా ఉపయోగించుకోవాల్సిందిగా మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. ఎందుకంటే ఈ మేజర్ ఫీడ్బ్యాక్ ఎక్కువ కనుక రిపీటెడ్గా కంప్లైంట్స్ వస్తే కనుక చాలా స్ట్రిక్ట్ డిసిప్లినరీ యాక్షన్ తీసుకోమని ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు. సో కొంతమంది మనం చాలా సీరియస్ యాక్షన్ కూడా తీసుకోవాల్సి వస్తుంది, సస్పెన్షన్స్ దాకా వెళ్లాల్సి వస్తుంది. అందుకని ఎవరైనా ఇన్మేట్స్ నిజంగా వాళ్ళు జెన్యూన్గా
అక్కడ ప్రాబ్లం ఉంటే తప్పకుండా చేయండి. బట్ ఇర్రెస్పాన్సిబుల్ కాలింగ్ అనేది ఎవరికి కూడా మంచిది కాదు. సో అది ఒకసారి రిక్వెస్ట్ చేస్తున్నాం. సో ఈ ఫెసిలిటీ ఈ రోజు నుంచి అందుబాటులోకి తీసుకొస్తున్నాం. దీన్ని మరింత మెరుగుపరిచి ఫీడ్బ్యాక్ ఈ వాళ్ళు మనకి చేసే పద్ధతే కాకుండా మనం కూడా వాళ్ళని ఎప్పటికప్పుడు ఎంక్వైరీ చేస్తూ ఉండాలనేది ముఖ్యమంత్రి గారు సూచించారు. సో దాన్ని దృష్టిలో పెట్టుకుని స్టేట్ కంట్రోల్ రూమ్లో అంటే స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లోను అలాగే మన స్టేట్ కంట్రోల్ రూమ్లో కూడా టీమ్స్ని పెట్టి క్వారంటైన్ సెంటర్సు కోవిడ్ కేర్ సెంటర్స్లో ప్రతి సెంటర్ని కూడా ప్రతిరోజు ర్యాండమ్గా 6 మెంబర్స్ని 5 to 6 మెంబర్స్ దగ్గర నుంచి ఫిజికల్గా కాల్ చేసి అక్కడ ఈ పర్టికులర్ ఐటమ్స్లో మనం ఏదైతే 7 ఐటమ్స్ మనం ఇంతకుముందు డిసైడ్ చేసుకున్నామో అంటే ఫుడ్, శానిటేషను, డ్రింకింగ్ వాటర్ సప్లై, అలాగే వాష్రూమ్స్ మెయింటెనెన్స్ క్వాలిటీ వీటి మీద. సో వీటి మీద ఫిక్స్డ్గా మనం రిపోర్ట్ తీసుకోవడానికి ఆర్గనైజ్ చేశాము. ప్రతిరోజు ప్రతి సెంటర్లో అది టోటల్గా ఈ అన్ని ఐటమ్స్ మీద కూడా మనం ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నాము. ఈ ఫీడ్బ్యాక్లో ఏదైతే బ్యాడ్ క్వాలిటీ అనేది వచ్చిందో అది శానిటేషన్ మీద అయి ఉండొచ్చు, వాటర్ సప్లై మీద అయి ఉండొచ్చు, ఫుడ్ అయి ఉండొచ్చు, రకరకాల రీజన్స్ మెడికల్ మనకి మెడిసిన్స్ అవి అందుబాటులోకి తీసుకురావట్లేదు అనేది అయి ఉండొచ్చు. ఈ రకమైన ఏ ఫీడ్బ్యాక్ వచ్చినా సరే ఇమీడియట్గా కన్సర్న్డ్ కలెక్టర్కి, జాయింట్ కలెక్టర్కి ఇది పంపించే ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి సెంటర్లో కూడా ప్రతిరోజు 5 to 6 మెంబర్స్ ర్యాండమ్ ఫీడ్బ్యాక్ మేము డైరెక్ట్గా కాల్ చేసి తీసుకునే ఏర్పాటు చేశాము. డెఫినెట్లీ ముఖ్యమంత్రి గారు చాలా దీని మీద సీరియస్గా ఉన్నారు. ఏ రకమైన అంటే కొంత ఫీడ్బ్యాక్స్ జనరల్గా మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ సెంటర్స్ మనం చేస్తున్నప్పుడు కొన్ని సెంటర్స్లో ఈ రకమైన స్లాక్నెస్ మనకు కనపడుతోంది. సో దాన్ని మనం టైట్ చేయడానికే జాయింట్ కలెక్టర్స్ని ఎక్స్క్లూజివ్గా ఇంకా ఈ పర్టికులర్ పీరియడ్లో ఇది మెయిన్ ఫోకస్ ఐటమ్ కింద వర్క్ చేయమని డెడికేటెడ్గా జాయింట్ కలెక్టర్ డెవలప్మెంట్స్ అందరినీ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనం యాక్టివ్గా మనం చూస్తే కనుక 20 కోవిడ్ కేర్ సెంటర్స్లో మనం సుమారు ఒక 3071 మంది మనం పేషెంట్స్ వీళ్ళందరూ పాజిటివ్ పేషెంట్స్ ఉన్నారు. అలాగే 94 క్వారంటైన్ సెంటర్స్లో 6727 మంది మనం క్వారంటైన్ సెంటర్స్లో ఉన్నారు. సో వీళ్ళతో పాటు హాస్పిటల్స్లో మీకు ఆల్రెడీ డైలీ బులెటిన్ మీకు వస్తోంది. హాస్పిటల్స్లో డైరెక్ట్గా వాళ్ళు కొంచెం మోడరేట్ నుంచి సీరియస్ సిమ్టమ్స్ ఉన్న వాళ్ళందరూ కూడా డైరెక్ట్గా ఈ కోవిడ్ హాస్పిటల్స్ కానివ్వండి స్టేట్ కోవిడ్ హాస్పిటల్స్లో ట్రీట్మెంట్ పొందుతున్నారు. సో ఇది అంటే మనం ఈ డెత్స్ కూడా పెరగడం అనేది డెఫినెట్లీ ఆందోళన కలిగించే అంశం. దీని మీద ముఖ్యమంత్రి గారు వైటల్స్ కంపల్సరీగా ఈవెన్ కోవిడ్ కేర్ సెంటర్స్లో కూడా వైటల్స్ ఎవ్రీ డే తీసుకుని అప్డేట్ చేసి అది ఒక టీమ్ లాగా దాన్ని అనలైజ్ చేసే సిస్టమ్ ఒకటి పెట్టుకున్నాం ఆల్రెడీ. సో దాన్ని ఫర్దర్గా స్ట్రెంగ్థన్ చేయడానికి క్వాలిటీ మెడికల్ ఫీడ్బ్యాక్ అందులో చూసి ఎప్పటికప్పుడు కోవిడ్ కేర్ సెంటర్స్ ఇన్ఛార్జెస్ని యాక్టివేట్ చేయడానికి మనం ఏర్పాట్లు చేయడం జరిగింది. సో ఇవన్నీ కూడా డెఫినెట్లీ మనం మన ఓన్లీ ఒక సింగిల్ టార్గెట్ ఏదైతే కోవిడ్ పేషెంట్స్ ఉన్నారో సో వాళ్ళు అందరికీ తెలిసిందే అంటే బేసిక్గా రిలక్టెన్స్ ఉంది. ఈవెన్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా వాళ్ళకి మనం సపోర్ట్ చేయడానికి సిస్టమ్ పర్మిట్ చేయదు, ఎందుకంటే ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి. సో ఈ పరిస్థితుల్లో కొంత ప్రాబ్లమ్స్ ఉన్నప్పటికీ కూడా వీలైనంత కంఫర్టబుల్ పొజిషన్ క్రియేట్ చేయాలనేది మనం ప్రయత్నం చేస్తున్నాం. అలాగే అన్ని కోవిడ్ హాస్పిటల్స్లోనూ తర్వాత మన ఈ కోవిడ్ కేర్ సెంటర్స్లో కూడా హెల్ప్ డెస్క్ ఒకటి పెట్టమని ముఖ్యమంత్రి గారు సూచించారు. సో ఈ హెల్ప్ డెస్క్ ఉద్దేశం ఏంటంటే చాలామంది పేషెంట్స్ మనం లోపల అడ్మిట్ చేసిన తర్వాత వాళ్ళ కండిషన్ ఎలా ఉందో తెలియక బయట వాళ్ళకి చాలా ఆందోళనగా ఉండటం అనేది మనం చూస్తూ ఉంటాం. సో అట్లీస్ట్ ఒక హెల్ప్ డెస్క్ లాగా పెట్టి వాళ్ళు పేషెంట్స్ గురించి ఎంక్వైరీకి వాళ్ళ హెల్త్ స్టేటస్కి ఎలా ఉందనేది తెలుసుకోవడానికి కానీ లేకపోతే వాళ్ళతో ఏదైనా మాట్లాడడానికి చేసినప్పుడు లిమిటెడ్గా
అట్లీస్ట్ వాళ్ళ కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయడానికి ఒక హెల్ప్ డెస్క్ లాగా పెట్టి ఆ హెల్ప్ డెస్క్ ద్వారా వాళ్ళతో లిమిటెడ్ ఇంటరాక్షన్ వచ్చి ఇక ప్రతిరోజు పొద్దున్నే మధ్యాహ్నం సాయంత్రం నేను మాట్లాడతాను అంటే చాలా కష్టమవుతుంది. ఎందుకంటే చాలామంది ఒక్కొక్క హాస్పిటల్లో మనం చూసాము, వందల మంది ఉన్నారు కాబట్టి అట్లీస్ట్ వాళ్ళకి ఎవరైతే సంరక్షకులు ఉన్నారో, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారో వాళ్ళ కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయడానికి అట్లీస్ట్ ఫీడ్బ్యాక్ ఇచ్చే మెకానిజం పెట్టమని ఆదేశాలు ఇచ్చారు. సో అది కూడా సైమల్టేనియస్గా మనం ఆర్గనైజ్ చేయడానికి మనం జాయింట్ కలెక్టర్స్కి చెప్పడం జరిగింది. డెఫినెట్లీ ఈ ఏర్పాటు కూడా మనం అందుబాటులోకి తీసుకుని వస్తాం. అంటే అదే ఎవరైతే వాళ్ళ ఇన్ఫర్మేషను వీళ్ళకి రావట్లేదో, అంటే క్రిటికల్ కేర్ కానివ్వండి, అది బేసిక్గా ఐసీయూస్ కానివ్వండి, లేకపోతే కనుక వాళ్ళు ఫోన్ అందుబాటులోకి లేక వాళ్ళు లోపల వాళ్ళతో మాట్లాడలేని పరిస్థితి ఉన్నప్పుడు, నార్మల్గా ఎసిమ్టమాటిక్ పేషెంట్స్ కానీ మీన్స్ నార్మల్గా మైల్డ్ సిమ్టమ్స్ ఉన్న వాళ్ళకి ఏం ప్రాబ్లం లేదు. వాళ్ళు అందరూ ఇప్పుడు ఇవాళ రేపు అందరికీ ఫోన్లు ఉన్నాయి. సో ఫోన్లో వాళ్ళు టచ్లోనే ఉంటారు. కొంచెం కాస్త సీరియస్ సిమ్టమ్స్ ఉన్న వాళ్ళు ఫోన్ మోస్ట్లీ వాళ్ళకి అందుబాటులో లేకపోయి ఉండొచ్చు. ఎందుకంటే వాళ్ళు పద్దాక మాట్లాడిన ప్రాబ్లం అనే ఉద్దేశంతో ఆ ఫోన్ సెపరేట్గా పెడుతూ ఉంటారు. సో అలాంటి కేసుల్లో ఎక్కడైతే వాళ్ళు రెస్పాండ్ అయ్యే పొజిషన్లో లేరో అలాంటి పేషెంట్లు దృష్టిలో పెట్టుకుని ఒక హెల్ప్ డెస్క్ లాగా పెడదామనేది దట్ ఈస్ ద ప్లాన్. యా, అంటే ఈ అనాలిసిస్ అంతా కూడా హెల్త్ డిపార్ట్మెంట్ చేస్తున్నారు. మోస్ట్లీ జవహర్ రెడ్డి గారు మనం బ్రీఫింగ్ ఇస్తున్నారు, తర్వాత రెగ్యులర్గా మన ఈ బులెటిన్స్ కూడా ఇస్తున్నారు. సో అంటే ఓవరాల్గా మనం ఏంటంటే పీక్ అంటే ఆగస్ట్లో కొన్ని ఆగస్ట్ స్టార్టింగ్లో కొన్ని జిల్లాలు, అలాగే ఆగస్ట్ ఎండింగ్లో కొన్ని జిల్లాలు పీక్ వస్తాయి అనేది ఇవన్నీ కూడా డెఫినెట్గా మన ఎస్టిమేట్స్. అంటే సపోజ్ కొన్ని ఫేమస్ ఇన్స్టిట్యూట్స్ వాళ్ళు ఇచ్చిన బేసిస్ మీద మనం మ్యాథమెటికల్ మోడల్స్ రన్ చేసి చెప్తూ ఉంటాము. సో ఆ టైప్ ఆఫ్ పీక్ని డిమాండ్ని తట్టుకునే రకంగా మనం అడ్వాన్స్ ప్లానింగ్ మనం చేస్తున్నాం. మనం చూసాము చాలా స్టేట్స్ కన్నా మనం ముందే కోవిడ్ కేర్ సెంటర్స్ని యాక్టివేట్ చేయడం కానివ్వండి, హాస్పిటల్స్లో సఫిషియెంట్ నెంబర్ ఆఫ్ బెడ్స్ క్రియేట్ చేసుకోవడం కానివ్వండి, ఇదంతా కూడా చాలా అడ్వాన్స్గానే ఉన్నాం. సో మనకి ఆల్మోస్ట్ ఇప్పుడు చూస్తే కనుక కోవిడ్ కేర్ సెంటర్స్లో మనకి 46,000 బెడ్స్ మనం రెడీ చేసాం. కానీ హార్డ్లీ అరౌండ్ 3,000 ఆడ్ పీపుల్ మాత్రమే మనం ఇంతవరకు అడ్మిషన్స్ ఉన్నాయి. అలా అని మనం ఈ బెడ్స్ అన్నీ ఫిల్అప్ అవ్వడానికి కాదు, బట్ ఏంటంటే మనం అడ్వాన్స్గా ప్రిపేర్ అయ్యి అట్లీస్ట్ ఆ రకమైన పీక్ వచ్చినప్పుడు వీ షుడ్ నాట్ బీ సడన్లీ ఏదో అక్కడ ఇక్కడ కంగారు పడుకోకుండా చాలా అడ్వాన్స్గా మనం ప్రిపేర్ అవుతున్నాము. సో యాజ్ ఆన్ టుడే మనకి ఈ ట్రీట్మెంట్లో మీ అందరికీ తెలిసిందే వెంటిలేటర్స్ వలన పెద్ద ఎక్కువ ఉపయోగం ఉండదు అనేది మనకి సైంటిఫిక్గా డాక్టర్ కమ్యూనిటీ చెప్తున్నారు. సో ఇందులో మనకి ఆక్సిజన్ బెడ్స్, ఆక్సిజన్ అవైలబుల్ ఉన్న బెడ్స్ ఎన్ని ఉన్నాయి అనేది మెయిన్ ఫోకస్. ఎందుకంటే ఆక్సిజన్ సాచురేషన్ తగ్గినప్పుడు ఆక్సిజన్ ఎంత సప్లై మనం ప్రాపర్గా వాళ్ళకి టైమ్లీ ఇవ్వగలిగితే కనుక వాళ్ళని రికవర్ చేయడానికి అంత ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఆక్సిజన్ బెడ్స్ మనకి రిక్వైర్మెంట్ని బేస్ చేసుకుని ప్రొజెక్టెడ్ నెంబర్స్కి ప్రపోర్షనేట్గా మెడికల్ డిపార్ట్మెంట్ ఆల్రెడీ ఏర్పాటు చేస్తోంది. సో ఇప్పుడు ఆల్రెడీ మనకి విజయరామరాజు ఉన్నారు, ఆల్రెడీ చేస్తున్నారు, మల్లికార్జున్ ఉన్నారు, వాళ్ళతో పాటు రాజమౌళి గారిని కూడా ఎడిషనల్గా ఇవ్వడం జరిగింది. సో వీళ్ళందరూ కూడా ఈ పర్టికులర్ ఒకటి మెడికల్ ఎక్విప్మెంట్ ప్రాపర్గా ఉండేటట్టు, మెడికల్ సప్లైస్ సకాలంలో వచ్చేటట్టు, అలాగే ఆక్సిజన్ బెడ్స్ కానివ్వండి, ఐసీయూ అండ్ క్రిటికల్ కేర్ ఫెసిలిటీస్ కానివ్వండి, ఇవి ప్రాపర్గా వచ్చేటట్టు ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు స్పెషలిస్ట్ సర్వీసెస్ను కూడా ఆల్మోస్ట్ 17,000 మంది స్పెషలిస్టులని ఐఎంఏ దగ్గర నుంచి రిజిస్టర్ చేసుకుని వాళ్ళ సర్వీసెస్ కూడా అవసరమైనప్పుడు తీసుకోవడానికి ఆల్మోస్ట్ 1,50,000 రూపాయలు మనం వాళ్ళకి ఆనరియమ్ అనివ్వండి, మనం వాళ్ళకి ఇచ్చే రెమ్యూనరేషన్ అని కానివ్వండి, ఏదైనా సరే. సో అలా అది కాకోకుండా స్టాఫ్ నర్సులు, బోత్ స్టాఫ్ నర్సులు అలాగే స్పెషలిస్టులు కూడా
మనకి ఐఎంఏ సపోర్ట్ తీసుకుని సఫిషియంట్ నెంబర్ మనం ముందే అడ్వాన్స్గా ప్రిపేర్డ్గా ఏర్పాటు చేస్తున్నాం. అలాగే కావలసిన బెడ్స్ కానివ్వండి, అదర్ ఫెసిలిటీస్ కానివ్వండి ఏర్పాటు చేసి మనం టోటల్గా ఎంటైర్ మెషినరీని సమాయత్తం చేయడం జరుగుతోంది. సో డెఫినెట్లీ వీఆర్ కాన్ఫిడెంట్ ఇప్పుడున్న క్యాలిక్యులేషన్స్ ప్రకారం, ఇప్పుడున్న జనరల్ అసెస్మెంట్ ప్రకారం వీఆర్ ఫార్ అహెడ్ ఇన్ ప్లానింగ్. అదే ఇప్పుడు ఈ డిస్పోజల్ ఆఫ్ ది డెడ్ బాడీస్ మీద మీ అందరికీ తెలిసిందే, ముఖ్యమంత్రి గారు 15,000 రూపాయలు ఒక్కొక్క డెడ్ బాడీ డిస్పోజల్కి మనకి శాంక్షన్ చేయడానికి ఆల్రెడీ ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. సో బట్ ఒక్క డబ్బులే కాదు, ఇదేంటంటే ఈవెన్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ముందుకు రాని పరిస్థితి ఉంది ఇప్పుడు ఆల్మోస్ట్ కొన్ని కేసుల్లో మనం చూస్తే కనుక. సో ఇట్ ఈస్ ఏ ఆల్మోస్ట్ పాండమిక్ సిచ్యువేషను అండ్ ఇన్ఫెక్షన్ స్ప్రెడ్కి భయం ఉంటుంది కాబట్టి రకరకాల ఆందోళనలు, అలాగే ఈవెన్ విలేజెస్ కానివ్వండి, టౌన్స్లో కానివ్వండి డెడ్ బాడీ తీసుకొస్తున్నారంటే దాన్ని ఏ రకంగా ఆపుదాము అనేది ఆల్మోస్ట్ ఫిజికల్గా కూడా లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్స్ వచ్చే పరిస్థితి కూడా మనకు వస్తుంది. అందుకనే ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఎక్కడ కూడా అట్లీస్ట్ డీసెన్సీ, బరియల్లో డీసెన్సీ మెయింటైన్ చేయాలి అండ్ ప్రాపర్గా బరీ చేయాలి అండ్ అన్ని ప్రోటోకాల్ ఇవ్వడం జరిగింది. డెప్త్ ఆఫ్ పిట్ కానివ్వండి, సో క్యారీయింగ్ మోడ్ ఆఫ్ క్యారీయింగ్ ద డెడ్ బాడీ కానివ్వండి. ఆల్మోస్ట్ మనందరికీ తెలిసిందే, చనిపోయిన తర్వాత ఒక 6 గంటల తర్వాత వైరస్ బాడీలో సర్వైవ్ అవ్వదు. సో అది కూడా మనం పాపులరైజ్ చేసి అట్లీస్ట్ ఈ రకమైన ప్రికాషన్స్ తీసుకుని చేస్తే గనక ఏ రకమైన ఇబ్బంది ఉండదు అనేది ప్రజల్లో అవేర్నెస్ క్రియేట్ చేసి మనం చేస్తున్నాము. సో ఒక్కొక్క డెడ్ బాడీకి 15,000 రూపాయలు మన ఎన్జిఓస్ అందరినీ కూడా యాక్టివేట్ చేయమని, కొంతమంది ఎన్జిఓస్ స్పెషల్గా ఈ పర్టికులర్ యాక్టివిటీలో బాగా డెడికేటెడ్గా పనిచేసే ఎన్జిఓస్ కొన్ని ఎన్జిఓస్ ఉన్నాయి, వాళ్ళు కూడా కాంటాక్ట్ చేసి కలెక్టర్స్ యాక్టివేట్ చేయమని రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఈ 15,000 రూపాయలు అనేది అట్లీస్ట్ ఆ ఖర్చుకి వెనకాడకోకుండా ప్రాపర్గా దాన్ని డీసెంట్ బరియల్ ఇవ్వడానికి అమౌంట్గా ముఖ్యమంత్రి గారు శాంక్షన్ చేయడం జరిగింది. హోమ్ క్వారంటైన్ అంటే ట్రయేజ్ ఫెసిలిటీ పెట్టడం జరిగింది. సో అందులో వీళ్ళు రిపోర్ట్ చేసిన తర్వాత అక్కడ ఉన్న మెడికల్ టీము వాళ్ళు కనుక హోమ్ క్వారంటైన్కి ప్రాబ్లం లేదు, అసిమ్టమాటిక్గా ఉన్నారు, చాలా మైల్డ్ సిమ్టమ్స్ ఉన్నాయి, అది వాళ్ళు ప్రాపర్ కేర్తో వాళ్ళు మేనేజ్ చేయగలరు, వాళ్ళ దగ్గర ఇండిపెండెంట్గా ఒక రూము వీళ్ళకి డెడికేటెడ్గా ఇవ్వడానికి ఆ ఫెసిలిటీ ఉంది అని సాటిస్ఫై అయిన తర్వాత హోమ్ కేర్ ఫెసిలిటీ ఇస్తాం జరుగుతోంది. ఆ హోమ్ కేర్ ఇచ్చిన వాళ్ళకి డెఫినెట్లీ మెడికల్, మీరు ఆల్రెడీ కిట్ చూసే ఉంటారు, సో మెడికల్ కిట్ కూడా ఇవ్వమని ఆదేశాలు ఇచ్చారు. ఇది మెడికల్ డిపార్ట్మెంట్ కోఆర్డినేట్ చేస్తోంది. సో ఆల్మోస్ట్ ఇప్పుడు లేటెస్ట్ ఇది చూస్తే కనుక ప్రైమరీ కాంటాక్ట్స్ కానివ్వండి, సెకండరీ కాంటాక్ట్స్ కానివ్వండి హోమ్ క్వారంటైన్ వైపే మొగ్గు చూపుతున్నారు. ఇప్పుడు ఆల్మోస్ట్ ఇదివరకు అన్నంత ఎవరో ఒక పాజిటివ్ రాగానే ఆ ఏరియా అంతా గొడవగా అయిపోవడం, వీళ్ళని ఎట్టి పరిస్థితుల్లో మీరు హాస్పిటల్కి తీసుకెళ్ళిపోండి, మీరు ఇక్కడ ఉండొద్దు అనే రకమైన అట్మాస్ఫియర్ చాలా చేంజ్ అయింది. సో ఆల్మోస్ట్ ఇప్పుడు స్ప్రెడ్ అవుతోంది కాబట్టి ప్రతి వాళ్ళకి ఆ పెయిన్ తెలుస్తోంది. ఎందుకంటే ఇప్పుడు ఆల్మోస్ట్ మనకు తెలిసిన ఫ్యామిలీస్లో, ఫ్రెండ్స్లో ఎవరో ఒకళ్ళకి పాజిటివ్ రావడం, వాళ్ళు మనం ఇంటికాడే సేఫ్గా ఉంటాము అనే రకమైన అభిప్రాయం ఉండడం, ఇవన్నీ చూసిన తర్వాత ప్రజల్లో కూడా డెఫినెట్లీ చాలా మార్పు వచ్చింది. మనం ఏదన్నా అవగానే ఏదో ఒక్క కేసు రాగానే మొత్తం అదంతా బ్యారికేడ్ చేసేసి ఆ ఏరియా అంతా కంటైన్మెంట్ జోన్ చేసి అలా కాకుండా ఓన్లీ మేజర్ స్ప్రెడ్ ఉన్నప్పుడు మాత్రమే ఆ పర్టికులర్ ఏరియాని కంటైన్మెంట్ జోన్గా డిక్లేర్ చేయడం, 1 or 2 కేసెస్ ఉన్నప్పుడు వాళ్ళని హోమ్ ఐసోలేషన్లో ఉండే పరిస్థితి ఉంటే కనుక అక్కడ హోమ్ ఐసోలేషన్లోనే ఉండడం, లేకపోతే కనుక కోవిడ్ కేర్ సెంటర్కి కానీ హాస్పిటల్స్ కానీ తీసుకెళ్ళి ఏర్పాటు చేయడం జరుగుతోంది. సో ఇప్పుడు రీసెంట్గా మనం చూస్తే కనుక ఈ హోమ్ క్వారంటైన్కి, హోమ్ ఐసోలేషన్కి అట్లీస్ట్ కమ్యూనిటీ నుంచి రెసిస్టెన్స్ బాగా తగ్గింది.
సో అది ఒక మంచి శుభపరిణామం. అంటే మ్యారేజీ, డెత్ ఈ 2 కూడా మనం నెంబర్స్ మనం ఆల్రెడీ ఎంహెచ్ఏ గైడ్లైన్స్ ఇచ్చారు. సో డెత్ కేసులో అయితే కనుక 20 మెంబర్స్ కన్నా ఎక్కువ గుమికూడొద్దు. అంటే ఇది బేసిక్గా ఇదంతా కూడా కంటైన్మెంట్ స్ప్రెడ్ అవాయిడ్ చేయడానికి, సో ఎవరిని ఇబ్బంది పెట్టడానికి కాదు. అలాగే మ్యారేజ్కి 50 మెంబర్స్. సో ఈ రెస్ట్రిక్షన్స్ కంటిన్యూ అవుతాయి. ఎందుకంటే ఇప్పుడు చాలా మనమే చూస్తున్నాం, ఆల్మోస్ట్ 10%. ఇప్పుడు మనం టెస్టులు చేస్తున్న దాంట్లో 10% పాజిటివిటీ రేట్ ఉంటుంది. సో దిస్ ఈజ్ నాట్ ఏ స్మాల్ థింగ్. మనం ఆల్మోస్ట్ 1% నుంచి స్టార్ట్ అయ్యాం. ఇప్పుడు ఆల్మోస్ట్ ఈ అన్లాక్ ఎఫెక్ట్తో ఆల్మోస్ట్ 10%కి వచ్చేసాం. సో దిస్ నాట్ ఏ హ్యాపీ సిచ్యువేషన్. సో డెఫినెట్లీ అంటే మనకి చాలా అందరూ సమక్షంలో, అందరూ రిలేటివ్స్, ఫ్రెండ్స్ సమక్షంలో పెళ్ళిళ్ళు చేయాలి, అదంతా కూడా ప్రతి వాళ్ళకి ఉంటుంది. కానీ ఇప్పుడు మనకున్న పరిస్థితుల దృష్ట్యా ఆ డిసిప్లిన్ కంపల్సరీగా ఉండాలి. అండ్ ఎక్కడైనా సరే ఎక్స్ట్రా మెంబర్స్ గుమికూడితే కనుక డెఫినెట్లీ పోలీస్ యాక్షన్ ఉంటుంది. పోలీస్ ఆఫీసర్స్ని చాలా క్లియర్గా డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది. సో ఏ రకమైన ఈ టైప్ ఆఫ్ గ్యాదరింగ్స్ మనం పర్మిటెడ్ నెంబర్ కన్నా ఎక్కువ లేకోకుండా కంపల్సరీగా మెయింటైన్ చేయమని. అందుకనే అందులోనే మనం 3 కేటగిరీస్గా అందులో డివైడ్ చేసాం. వీళ్ళు ఎప్పుడైతే కాల్ చేస్తారో అది క్వారంటైన్ సెంటరా, ఫస్ట్ కంప్లైనెంట్ దగ్గర నుంచి మీరు క్వారంటైన్ సెంటర్లో ఉన్నారా, కోవిడ్ కేర్ సెంటర్లో ఉన్నారా, హాస్పిటల్లో ఉన్నారా, అది ఫస్ట్ ఫీడ్బ్యాక్ తీసుకుంటారు. దాని తర్వాత ఏ సెంటరు, అంటే ఒకే మండలంలో 2-3 సెంటర్లు ఉండొచ్చు. సపోజ్ ఎస్పెషల్లీ క్వారంటైన్ సెంటర్స్ అయితే 2-3 ఉండొచ్చు, హాస్పిటల్స్ 1-2 ఉండొచ్చు. సో అందుకని ఇది బేసిక్గా మండల్ వైజ్. ఫస్ట్ మండలానికి వెళ్ళిన తర్వాత మండలం నుంచి ఈ సెంటర్స్కి వెళ్ళి ఆ సెంటర్లో మోర్ దాన్ 1 సెంటర్ ఉంటే కనుక ఏ సెంటర్ నుంచి అనేది పికప్ చేసి, ఇందుకనే బాగా టైం పడుతోంది. ఎందుకంటే ఇది కంప్లీట్గా రీడిజైన్ చేయాల్సి వచ్చింది మన అప్లికేషను. ప్లస్ ఇందులో మన ప్రాబ్లం కూడా ఏమొచ్చిందంటే, కోవిడ్ హాస్పిటల్స్ చాలా వరకు మనం ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా మనం తీసుకున్నాం. సో యాజ్ ఆన్ టుడే మన స్పందనలో యూజర్ నేమ్ పాస్వర్డ్ ఓన్లీ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి మాత్రమే ఉంది. సో ఇప్పుడు ప్రైవేట్ హాస్పిటల్ తీసుకున్నప్పుడు హాస్పిటల్ ఇన్ఛార్జి, అంటే అక్కడున్న సూపరింటెండెంట్ కానీ ఆర్ఎంఓని కానీ మనం ఇన్ఛార్జిగా పెట్టాం. సో వాళ్ళకి మన సిస్టంలో యాక్సెస్ లేదు. సో అందుకని ఇవన్నీ చేయడానికి కొంత టైం పట్టింది. అండ్ నెక్స్ట్ 1 or 2 డేస్లో, ఇప్పుడు యాజ్ ఆన్ టుడే ఓన్లీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ వరకే మనం వెళ్ళేటట్టు పెట్టాము. అండ్ ఎక్కడైతే గవర్నమెంట్ ఎంప్లాయీ లేకుండా ప్రైవేట్ అతను ఉన్నారో అది కన్సర్న్ తహసీల్దార్కి వెళ్ళేటట్టు పెట్టాం, లాస్ట్ మైల్ ఫంక్షనరీ. తహసీల్దార్ అక్కడ వాళ్ళతో కోఆర్డినేట్ చేసి అది ఇష్యూ రిడ్రెస్ అయ్యి యాక్షన్ టేకెన్ రిపోర్ట్ అప్డేట్ చేసేటట్టు మనం పెట్టడం జరిగింది. సో ఈ అన్ని కంప్లైంట్స్ కూడా వితిన్ అవర్స్లోనే రిజాల్వ్ అవ్వాల్సినవి. ఎందుకంటే ఫుడ్ క్వాలిటీ కానివ్వండి, ఏదైనా కాంట్రాక్టర్ని ఎక్కడైనా సరే రిమూవ్ చేయడానికి ఏ రకంగా వెనకాడొద్దు. ఉన్న బెటర్ ఫెసిలిటీ మనం ఆల్మోస్ట్ రీజనబుల్ డీసెంట్ అమౌంట్ ఇస్తున్నాం కాబట్టి బెటర్ ఫెసిలిటీ క్రియేట్ చేసే వాళ్ళని ఇమీడియట్గా బ్యాకప్ పెట్టుకోమని ఆల్రెడీ కలెక్టర్స్ అందరికీ కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. అంటే ఫస్ట్ ప్రజలందరినీ నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే, లాక్డౌనా అన్లాక్డౌనా అనేది పక్కన పెట్టి బేసిక్ డిసిప్లిన్ మనం ఫాలో అవ్వాలి. ఇప్పటికి కూడా మనం చూస్తే ఆల్మోస్ట్ 4 నెలల నుంచి మనం కంటిన్యూస్గా ఓన్లీ 3 ఐటమ్స్ మీద మనం కాన్సన్ట్రేట్ చేయమని చెప్తున్నాము. ఒకటి 100% మాస్కులు వేర్ చేయమని, అంటే మాస్కులు పెట్టుకోమని, తర్వాత ఫిజికల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయమని, సో అలాగే ఈ శానిటైజర్స్ కానివ్వండి, వాషింగ్ ఆఫ్ హ్యాండ్స్ కానివ్వండి ఫ్రీక్వెంట్గా చేయమని, తర్వాత ఎక్కడా కూడా గ్రూప్స్ లాగా అక్కడ గ్యాదరింగ్స్ అవాయిడ్ చేయమని, ఆ గ్యాదరింగ్స్కి దూరంగా ఉండమని, అండ్ ఎక్కడైతే గ్యాదరింగ్ ఉందో అది ఇమీడియట్గా మనకి ఇన్ఫామ్ చేయమని పోలీసులకు కానివ్వండి అదర్ సోర్సెస్తో. సో ఆ డిసిప్లిన్ కంపల్సరీగా మనం మెయింటైన్ చేయాలి. అంటే కలెక్టర్స్ అక్కడున్న సిచ్యువేషను, ఎందుకంటే ఎన్డిఎంఏ యాక్ట్ ప్రకారం కలెక్టర్ ఈజ్ ద డిస్ట్రిక్ట్ ఇన్సిడెంట్ కమాండర్.
సో కలెక్టర్ ఏదైతే ఫీల్ అవుతారో డిపెండింగ్ ఆన్ హిస్ డిస్కషన్ విత్ అదర్ స్టేక్ హోల్డర్స్, సో అది స్పాంటేనియస్గా చేస్తూ ఉండాలి. సో న్యాచురల్గా కొన్ని చోట్ల కొంచెం ఎక్స్ట్రీమ్ ప్రికాషన్స్ తీసుకోవాల్సి వస్తోంది. అలాగే ఈవెన్ కొన్ని చోట్ల ఈవెన్ మన షాప్ ఓనర్సు, బిజినెస్ మెన్, ట్రేడర్సు వాళ్ళంతరకు వాళ్ళు వాలంటరీగా క్లోజ్ చేస్తున్నారు కొన్ని రోజులు, అక్కడ ఉన్న ఏరియాలో గనక బాగా స్ప్రెడ్ గనక ఎక్కువైతే. సో మనం ముఖ్యమంత్రి గారు చెప్పింది 25 కేసెస్ కన్నా ఎక్కువ ఉన్న ఏరియాని కంటైన్మెంట్ జోన్ కింద డిక్లేర్ చేసి అక్కడ స్ట్రిక్ట్ మానిటరింగ్ చేయమని ఆదేశాలు ఇచ్చారు. సో అదే తక్కువ కేసెస్ ఉన్న చోట ఆ పర్టికులర్ కేసులు ఉన్న ఏరియాని ఆ హౌస్ని కానివ్వండి, ఆ పర్టికులర్ అపార్ట్మెంట్ని కానివ్వండి, వాటి మీద కాన్సన్ట్రేట్ చేయమని చెప్పడం జరిగింది. సో కొంత ఇన్కన్వీనియన్స్ ఉంటుంది, బట్ అల్టిమేట్లీ మన అందరం సర్వైవ్ అవ్వాలంటే కనుక అందరం ఒక బేసిక్ నియమావళికి కట్టుబడి ఉంటేనే మన అందరం సర్వైవ్ అవ్వగలం. సో అది అర్థం చేసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ.